హాయ్ గైజ్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 2024-25 అకాడమిక్ ఇయర్ నుండి మారిన 10th క్లాస్ సిలబస్ ప్రకారం ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి బోర్డ్ ఏపీ వారు రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 by the Director of Government Examinations SSC Board AP. అలాగే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కి సంబంధించి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, నెంబర్ ఆఫ్ పేపర్స్ 1 అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి ఒకటే పేపర్ ఉంటుంది. మాక్సిమం మార్క్స్ 100. సెక్షన్స్ ఇన్ ద పేపర్ మొత్తంగా 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో 3 సెక్షన్స్ ఉన్నాయి. అవి సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రిహెన్షన్, సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ, సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. టైమ్ 3 hours 15 minutes. సో ఇవి డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి. ఇక సిలబస్ చూద్దాం. సిలబస్ అనేది అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా ఇవ్వబడింది. క్వశ్చన్ 1 to 5 ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఫ్లైట్. అంటే మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అయిన ఫస్ట్ ఫ్లైట్ లో ఉన్న అన్ని ప్రోజ్ లెసన్స్ క్వశ్చన్ 1 to 5 కి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ 6 to 10 ఆల్ పోయమ్స్ ఇన్ ద రీడర్. అంటే రీడర్ లేదా టెక్స్ట్ బుక్ లోని అన్ని పోయమ్స్ క్వశ్చన్ 6 to 10 కి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ 11 to 15 ఆల్ లెసన్స్ ఫ్రమ్ సప్లిమెంటరీ రీడర్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. అంటే మనకి సప్లిమెంటరీ రీడర్ అయిన ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ నుండి క్వశ్చన్స్ 11 to 15 ఇవ్వబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 16 స్టడీ స్కిల్స్. ఇది కాంప్రిహెన్షన్ బేస్డ్ ఆన్ డేటా, పై చార్ట్, బార్ చార్ట్ ఆర్ ట్రీ డయాగ్రామ్. అన్సీన్. అన్సీన్ అంటే జనరల్ క్వశ్చన్. అంటే టెక్స్ట్ బుక్ లేదా సప్లిమెంటరీ రీడర్ లేదా వర్క్ బుక్ లో నుండి కాకుండా ఇవ్వబడే జనరల్ క్వశ్చన్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 17 అన్సీన్ ప్యాసేజ్ ఫర్ జంబుల్ సెంటెన్సెస్. ఇది కూడా జనరల్ క్వశ్చన్ గానే ఇవ్వబడుతుంది. నెక్స్ట్ గ్రామర్. ఇందులో ఆల్ గ్రామర్ టాపిక్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్. అంటే మనకి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 అనే వర్క్ బుక్ మరియు టెక్స్ట్ బుక్ లో ఉన్న గ్రామర్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. నెక్స్ట్ వొకాబులరీ. ఇందులో టెక్స్టువల్ అండ్ బేస్డ్ ఆన్ ప్రోజ్ లెసన్స్ అని మెన్షన్ చేశారు. కాబట్టి టెక్స్ట్ బుక్ లోని ప్రోజ్ లెసన్స్ లో ఇవ్వబడిన వొకాబులరీ నుండి క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అంటే గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ నెంబర్ 18 నుండి 34 వరకు ఇవ్వబడతాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇందులో క్వశ్చన్ నెంబర్ 35 to 37 అంటే 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ లో ప్రతి క్వశ్చన్ లో ఏ బి అనే 2 క్వశ్చన్స్ ఉంటాయి. అవి క్వశ్చన్ 35A కాన్వర్సేషన్ ఫ్రమ్ ఆల్ ప్రోజ్ అండ్ సప్లిమెంటరీ రీడర్ లెసన్స్. క్వశ్చన్ 35B డిస్క్రిప్షన్ ఆర్ డైరీ ఎంట్రీ ఫ్రమ్ ఆల్ ప్రోజ్ అండ్ సప్లిమెంటరీ రీడర్ లెసన్స్. అంటే క్వశ్చన్ 35A మరియు బి ఈ 2 క్వశ్చన్స్ కి సంబంధించి సిలబస్ అనేది టెక్స్ట్ బుక్ లోని ఆల్ ప్రోజ్ లెసన్స్ అండ్ సప్లిమెంటరీ రీడర్ లోని అన్ని లెసన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 36A లెటర్ రైటింగ్. టెక్స్టువల్ థీమ్ బేస్డ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెక్స్టువల్ థీమ్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. అంటే లెటర్ అనేది
టెక్స్టువల్ థీమ్ బేస్డ్ గా ఇవ్వవచ్చు, లేదా ఇండిపెండెంట్ ఆఫ్ టెక్స్టువల్ థీమ్ అంటే జనరల్ గా అయినా ఇవ్వవచ్చు. అలాగే ఫార్మల్ లెటర్ లేదా ఇన్ఫార్మల్ లెటర్ ఏదైనా ఇవ్వబడుతుంది. క్వశ్చన్ 36B స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. దీనికి ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ or beyond the textbook based on contemporary issues. Reference speaking section in the reader. అంటే టెక్స్ట్ బుక్ రిలేటెడ్ గా కానీ టెక్స్ట్ బుక్ తో సంబంధం లేకుండా కంటెంపరీ ఇష్యూస్ అనగా వర్తమాన అంశాలకు సంబంధించి గాని క్వశ్చన్ ఇవ్వబడుతుంది. మనకి ఈ క్వశ్చన్ కి రెఫరెన్స్ కోసం ఇంగ్లీష్ రీడర్ అంటే టెక్స్ట్ బుక్ లోని స్పీకింగ్ సెక్షన్ ని గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 37A WH క్వశ్చన్స్ ఆల్ సప్లిమెంటరీ రీడర్ లెసన్స్ కి సంబంధించి. క్వశ్చన్ 37B ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ బేస్డ్ ఆన్ డేటా టేబుల్స్, ట్రీ డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్ వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్ 37B ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ గా ఇవ్వబడుతుంది. సో మొత్తంగా 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 37 క్వశ్చన్స్ ఉంటాయి. అవి 3 సెక్షన్స్ గా డివైడ్ చేయబడ్డాయి.